ओम शांति। आज का मुरली के डेट 8 तारीख का है। अव्यक्त बाप दादा डिवाइस डेट 23/4/93। నిత్య బుద్ధి భవ్ అమర్ భవ్। బాబా ఈరోజు చెప్తున్నారు, నిత్య బుద్ధిలుగా కంటే అమరులుగా కంటే। आज बाप दादा सर्व अति स्नेही, आदि से यज्ञ की स्थापना के सहयोगी, अनेक प्रकार के आए हुए भिन्न भिन्न समस्याओं के पेपर में निश्चय बुद्धि विजय बन पार करने वाली आदि स्नेही सहयोगी अटल अचल आत्माओं से मिलन मनाने आए हैं। ఈ రోజు బాబా చెప్తున్నారు, నిత్య బుద్ధిలుగా కండి అమరులుగా కండి అంటూ బాబా అంటున్నారు। ఈ రోజు బాప్ దాదా సర్వ అతి స్నేహి, ఆది నుండి యజ్ఞం యొక్క స్థాపనకు సహయోగిగా ఉన్న వాళ్ళకి, అనేక ప్రకారాలుగా వచ్చి రకరకాల సమస్యలపైన పేపర్ పై నిత్య బుద్ధి విజయగా దాటి వేసినటువంటి ఆది స్నేహి సహయోగి అచంచలమైన స్థిరమైన ఆత్మలతో మిలనాన్ని జరుపుకోవటానికి బాబా ఈరోజు వచ్చారు। नीचे के सब्जेक्ट में पास हो चलने वाले बच्चों के पास आए हैं। నిత్యం అనే సబ్జెక్ట్ లో పాస్ అయినటువంటి పిల్లల దగ్గరికి బాబా వచ్చారు। ఏ नीचे चाहे इस पुरानी जीवन में चाहे अगले जीवन में भी सदा विजय का अनुभव कराती रहेगी। అయితే ఈ నిత్యం పాత జీవితంలో బాబా అర్థం చేస్తున్నారు, ఈ నిత్యము పాత జీవితంలో కావచ్చు, ముందు జీవితంలోని కావచ్చు, సదా విజయం యొక్క అనుభూతిని చేస్తూనే ఉంటుంది। నిశ్చయ కా అమర్ భవ్ కా వరదాన్ సదా సాత్ రహే। నిత్యం యొక్క అమర భవ అన్న ఈ వరదానం సదా మీ తోడుగా ఉంచుకోండి। विशेष आज जो बहुत काल की अनुभवी बुजुर्ग की आत्माएं हैं, उन्हों के याद और स्नेह के बंधन में बंध कर बाप आए हैं। नीचे की मुबारक। ते बाबा ఈ రోజు చెప్తున్నారు, విశేషంగా చాలా కాలం యొక్క అనుభవీలైనటువంటి ఆత్మలు, వారికి స్మృతి మరియు స్నేహం యొక్క బంధనంలో బంధించారు, తండ్రి వచ్చారు, నిత్యానికి శుభాకాంక్షలు అన్నారు బాబా। एक तरफ यज्ञ अर्थात पांडवों के किले की जो नींव अर्थात फाउंडेशन आत्माएं हैं, वह भी सभी सामने है। दूसरी तरफ आप अनुभवी आदि आत्माएं इस पांडवों के किले की दीवार की पहली ईटे हो। అయితే బాబా అంటున్నారు, ఒకవైపు యజ్ఞం అనగా పాండవుల యొక్క కోట ఏదైతే ఉందో దానికి పునాది అయినటువంటి ఆత్మలు, వారు కూడా ఎదురుగా ఉన్నారు। ఇంకొక వైపు అనుభవి ఆత్మలైనటువంటి మీరు, ఈ పాండవులు కోట అనేటటువంటి గోడకి మొదటి ఇటుకలు అన్నారు బాబా। फाउंडेशन भी सामने है और आदि ईटे। అలాగే బాబా అంటున్నారు, ఫౌండేషన్ పునాది ఎదురుగానే ఉంది, అలాగే మొదటి ఇటుకలు కూడా। जिनके आधार पर ये किला मजबूत बन विश्व की छत्र छाया बना, वो भी सामने है। ते బాబా అంటున్నారు, దీని యొక్క ఆధారం పైనే మొత్తం కోట అంతా దృఢంగా విశ్వం అనే ఛత్రఛాయగా అయ్యింది అంటున్నారు, అది కూడా మీ ఎదురుగా ఉంది। तो जैसे बाप ने बच्चों के स्नेह में जी हजूर हाजिर करके दिखाया, ऐसे ही सदा बाप दादा और निमित्त आत्माओं की श्रीमत और डायरेक्शन को सदा जी हाजिर करते रहना। कभी भी व्यर्थ मनमत व परमत नहीं मिलाना। हाजिर हजूर को जान
శ్రీమత్ పర్ ఉడితే చలో. సమజా? అయితే బాబా అంటున్నారు, ఎలా అయితే తండ్రి పిల్లల యొక్క స్నేహంలో ఓకే చిత్తం ప్రభు అంటూ చూపించారు, అదే విధంగా సదా బాప్ దాదా మరియు నిమిత్తంగా ఉన్నటువంటి ఆత్మల యొక్క శ్రీమతం లేదా డైరెక్షన్ ని సదా చిత్తం అనుకుంటూ ఉండండి, ఓకే అనుకుంటూ ఉండండి. ఎప్పుడు కూడా వ్యర్థ మన్మతం లేదా పరమతాన్ని కలపకూడదు. ఓకే అన్నదాన్ని తెలుసుకొని శ్రీమతంపై సదా ఎగురుతూ ఉండండి అంటున్నారు. అర్థమైందా? अच्छा, मधुबन निवासियों को सेवा की मुबारक देते हुए बाप दादा बोले. మధుబన్ నివాసీలైనటువంటి వారికి సేవకు శుభాకాంక్షల్ని ఇస్తూ బాప్ దాదా మాట్లాడారు. अच्छा, विशेष मधुबन निवासियों को बहुत बहुत मुबारक हो. सारे सीजन अपनी मधुरता और अथक सेवा से सेवा की सेवा के निमित्त बने. तो सबसे पहले सारे सीजन में निमित्त सेवादारी विशेष मधुबन निवासियों को बहुत बहुत मुबारक. ते बाबा अंటున్నారు, బాగుంది, విశేషంగా మధుబన్ నివాసీలకు చాలా చాలా శుభాకాంక్షలు. మొత్తం సీజన్ మీ యొక్క మధురత మరియు అలసట లేనటువంటి సేవతో సర్వులకి సేవకు నిమిత్తంగా అయ్యారు. అయితే అన్నిటికన్నా మొదట మొత్తం సీజన్ లో నిమిత్త సేవాదారులు విశేషంగా మధుబన్ నివాసీలకు చాలా చాలా శుభాకాంక్షలు. మధుబన్ హేహి మధు అర్థాత్ మధురత. మధువనము అంటేనే మధువు, తేనె అనగా మధురత అన్నారు. తో మధురత సర్వకో బాప్కే స్నేహమే లాతి హే. మధురత అంటే ఏంటంటే సర్వుల్ని తండ్రి యొక్క స్నేహంలోకి తీసుకొచ్చేటటువంటిది. అందుకే చాలే हाल में हो चाहे चले गए हो, लेकिन सभी को विशेष एक डिपार्टमेंट को बाप दादा विशेष मुबारक सेवा की दे रहे हैं और सदा अतक भव मधुर भव के वरदानों से बढ़ते उड़ते चलो. అయితే బాబా అంటున్నారు, అయితే మధురత సర్వుల్ని తండ్రి యొక్క స్నేహంలోకి తీసుకొస్తుంది. అందుకే హాల్లో కావచ్చు లేదా హాల్లో లేకపోయిన వాళ్ళు కావచ్చు, అందరికీ విశేషంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ కు బాప్ దాదా విశేషంగా శుభాకాంక్షల్ని ఇస్తూ ఉన్నారు. అలాగే సదా అలసట లేని వారుగా కండి, మధురంగా కండి, ఈ వరదానాలతో పెరుగుతూ ఎగురుతూ ఉండండి. అవ్యక్త బాప్ దాదాకి పర్సనల్ ములాఖాత్, అవ్యక్త బాప్ దాదాల యొక్క వ్యక్తిగత మిలనము. అయితే బాబా మొదటి పాయింట్ చెప్తున్నారు, అల్బేలాపన్ నిర్లక్ష్యం సోమరితనం కమ్జోరీ లాతా హై, బలహీనతను తీసుకొస్తుంది. ఇస్లియే అలర్ట్ రహో, అందుకే ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉండండి. నిర్లక్ష్యం సోమరితనం బలహీనతను తీసుకొస్తుంది కాబట్టి అలర్ట్ గా ఉండండి. సవి సంగम युगी श्रेष्ठ आत्माएं होना. संगम युग की विशेषता क्या है जो किसी भी युग में नहीं है? संगम युग की विशेषता है, एक तो प्रत्यक्ष फल मिलता है और एक का पद्मा गुण प्राप्ति का अनुभव इसी जन्म में ही होता है. प्रत्यक्ष फल मिलता है ना, अगर एक सेकंड भी हिम्मत रखते हो तो मदद कितने समय तक मिलती रहती है. किसी एक की भी सेवा करते हो तो खुशी कितनी मिलती है. तो एक की पद्मा गुना प्राप्ति अर्थात प्रत्यक्ष फल इस संगम पर मिलता है. तो ताजा फ्रूट खाना अच्छा लगता है ना. ते बाबा अंటున్నారు, అందరూ కూడా సంగమ యుగి శ్రేష్ఠ ఆత్మలే కదా. సంగమ యుగం యొక్క విశేషత ఏంటి? ఇది ఇంకే యుగంలో కూడా ఈ విశేషత అనేది లేదు. సంగమ యుగం యొక్క విశేషత ఒకటి, ప్రత్యక్ష ఫలం లభిస్తుంది, మరియు ఒకటికి పదమా గుణాల ప్రాప్తి యొక్క అనుభవం ఇదే జన్మలో జరుగుతుంది. ప్రత్యక్ష ఫలం లభిస్తుంది కదా. ఒకవేళ ఒక్క సెకండ్ కూడా
మీరు ధైర్యం ఉంచినట్లయితే సహయోగం ఎంత సమయం వరకు మీకు లభిస్తూ ఉంటుంది. ఒక్క సెకండ్ యొక్క ధైర్యం ఎంత సమయం వరకు సహయోగం లభిస్తుంది. మీరు ఎవరికైనా ఒక్కరికైనా సేవ చేస్తూ ఉన్నట్లయితే ఎంత ఖుషి లభిస్తూ ఉంటుంది కదా. ఒకటికి 10 గుణాల యొక్క ప్రాప్తి అనగా ప్రత్యక్ష ఫలం ఈ సంగమ యుగంలో మీకు లభిస్తుంది. అయితే ఇది చాలా ఫ్రెష్గా ఉన్నటువంటి ఫలాన్ని తినటం మంచిగా అనిపిస్తుంది కదా. మంచిగా ఉన్న ఫ్రూట్, ఫ్రెష్గా ఉన్న ఫ్రూట్ తింటే. అయితే మీరందరూ ప్రత్యక్ష ఫలం అనగా తాజా ఫలాన్ని తినేటటువంటి వారు, అందుకే శక్తిశాలి అయ్యారు. కమ్జోర్తో నయ్యేనా, బలహీనంగా లేరు కదా. సబ్ పవర్ఫుల్ హై, అందరూ శక్తిశాలిగా ఉన్నారు కదా. కమ్జోరీకు ఆనే నహీ దేనా, పొరపాటున కూడా బలహీనతను రానియకండి. జబ్ తందరుస్తు होते हैं तब कमजोरी स्वतः खत्म हो जाते हैं. ఎప్పుడైతే ఆరోగ్యవంతులుగా ఉంటారో అప్పుడు బలహీనత స్వతహాగానే సమాప్తమైపోతుంది. సర్వశక్తివాన్ బాప్ ద్వారా సదా శక్తి మిల్తీ रहती है. సర్వశక్తివంతుడైన తండ్రి ద్వారా సదా శక్తి లభిస్తూనే ఉంటుంది. తో కమ్జోర్ కైసే హోగే, అలాంటప్పుడు మీరు బలహీనంగా ఎలా అవ్వగలరు చెప్పండి. కమ్జోర్ ఆసక్తి హే, బలహీనత రాగలదా. కభీ గల్తీ సే ఆ జాతీ హై, ఎప్పుడైనా పొరపాటున వచ్చేస్తుందా. జబ్ కుంభకర్ణ కి నీంద్ మే अलबेला होकर सो जाते हो तब आ सकती है, नहीं तो नहीं आ सकते हैं. आप तो अलर्ट हो ना, अलबेला हो क्या, सभी अलर्ट है, सदा अलर्ट है. संगम युग में बाप मिला, सब कुछ मिला. तो अलर्ट ही रहेंगे ना. जिसको बहुत प्राप्तियां होती रहती हैं वो कितनी अलर्ट रहते हैं. रिवाज जी बिजनेसमैन को बिजनेस में प्राप्तियां होती रहती है तो अलबेला होगा या अलर्ट होगा. तो आपको 1 सेकंड में कितना मिलता है, तो अलबेला कैसे होंगे. बाप ने सर्व शक्तियां दे दी, जब सर्व शक्तियां साथ है तो अलबेलापन नहीं आ सकता है. सदा होशियार, सदा खबरदार रहो. బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే కుంభకర్ణుని యొక్క నిద్రలో నిర్లక్ష్యులుగా సోమర్తనంగా అయినట్లయితే నిద్రపోతూ ఉంటారో అప్పుడు రాగలుగుతుంది బలహీనత అనేది. లేకపోతే రాదు కదా, రాలేదు అన్నారు బాబా. మీరందరూ అలర్ట్ గా అయి ఉన్నారు కదా, లేదా నిర్లక్ష్యం సోమర్తనం ఏమైనా ఉందా. అందరూ అలర్ట్ గా ఉన్నారా, సదా అలర్ట్ గా ఉన్నారా. సంగమ యుగంలో తండ్రి లభించారు, అన్ని లభించేస్తాయి. అయితే అలర్ట్ గా ఉంటూ ఉంటారు కదా. ఎవరికైతే చాలా ప్రాప్తులు జరుగుతూ ఉంటాయో వాళ్ళు ఎంత అలర్ట్ గా ఉంటారు చూడండి. నార్మల్ గా కూడా ఒక వ్యాపారి తన వ్యాపారంలో చాలా సంపాదనను ప్రాప్తిని కలిగించుకుంటూ ఉన్నట్లయితే నిర్లక్ష్యంగా అవ్వగలరా, అలర్ట్ గా ఉంటారా. అయితే మీరు 1 సెకండ్ లో ఎంత మీకు లభిస్తున్నట్లయితే అలర్ట్ గా ఉండగలగరు, కానీ సోమర్తనం ఎలా వస్తుంది. తండ్రి అయితే సర్వశక్తుల్ని ఇచ్చేశారు. ఎప్పుడైతే సర్వశక్తులు తోడుగా ఉన్నట్లయితే నిర్లక్ష్యం, బలహీనత, బద్ధకం రాలేదు. సదా తెలివైన వారుగా ఉండండి, సదా జాగ్రత్తగా ఉండండి అన్నారు బాబా. యూకే కోతో బాప్ దాదా कहते ही है ఓకే. యూకే వాళ్ళకి బాప్ దాదా చెప్తున్నారు మీరు సదా ఓకే. तो जो ओके होगा वो जब अलर्ट होगा तब तो ఓకే होगा ना. ఎప్పుడైతే అలర్ట్ గా ఉంటారో అప్పుడే ఓకేగా ఉండగలుగుతారు కదా. బిల్కుల్ టిక్, కరెక్ట్ గా ఉంటారు అన్నారు. फाउंडेशन पावरफुल है इसलिए जो भी टाल टालियां निकली है वो भी शक्तिशाली है. పునాది చాలా శక్తిశాలిగా ఉన్నప్పుడు పునాది నుండి వచ్చేటటువంటి మొక్కలు, కొమ్మలు, ఆకులు అన్ని కూడా శక్తిశాలిగానే ఉంటాయి. విశేష్
बाप दादा ने, ब्रह्मा बाप ने अपने दिल से లండన్ का पहला फाउंडेशन डाला है. విశేషంగా బాప్ దాదా బ్రహ్మ బాబాతో తన యొక్క హృదయం ద్వారా మనస్ఫూర్తిగా లండన్ యొక్క మొట్టమొదటి పునాది వేశారు. బ్రహ్మ బాబా కా విశేష లాడ్లా హై. బ్రహ్మ బాబా కు విశేషమైనటువంటి అల్లారు ముద్దు. తో ఆ ప్రత్యక్ష ఫలకే సదా అధికారి ఆత్మే హో. అయితే మీరు ప్రత్యక్ష ఫలానికి సదా అధికారులు అన్నారు బాబా. కర్మ కర్నేకే పెహలే ఫల్ తయార్ హై హి. కర్మ చేసేందుకు ముందే మీకు ఫలం తయారై ఉంటుంది అన్నారు. ఇలా చేయడంతోనే మీకు ఫలం వచ్చేస్తుంది అన్నారు. ఐసే హీ లగ్తా హై నా, ఇలానే అనిపిస్తుంది కదా, యా మెహనత్ లగ్తీ హై, లేదా శ్రమ అనిపిస్తుందా. నాచ్తే గాతే ఫల్ ఖాతే రహతే రహో. నాట్యం చేస్తూ పాట పాడుతూ ఫ్రూట్స్ తింటూ ఉండండి. వైసే భీ డబల్ విదేశీయం కో ఫల్ అచ్చా లగ్తా హై నా, డబల్ విదేశీయులకు పళ్ళు తినటం చాలా మంచిగా అనిపిస్తుంది కదా. బాప్ దాదా భీ యూకే అర్థాత్ సదా ఓకే రహనే వాలే బచ్చోं को देख హర్షిత్ होते हैं. తే బాప్ దాదా కూడా యూకే అనగా సదా ఓకే ఉండేటటువంటి పిల్లలను చూసి సంతోషిస్తూ ఉన్నారు. అప్నా ఏ టైటిల్ సదా యాద్ రఖనా. సదా ఈ టైటిల్ మీరు గుర్తుంచుకోండి. ఓకే మీ టైటిల్ అంటున్నారు బాబా. ये कितना बढ़िया टाइटल है, ఎంత బాగుంది కదా ఈ టైటిల్. सभी सदा ओके रहने वाले, औरों को भी अपने चेहरे से, वाणी से, वृत्ति से ओके बनाने वाले. మీరు సదా ఓకేగా ఉండేవారు, అలాగే ఇతరులను కూడా మీ యొక్క ముఖం ద్వారా, మాట ద్వారా, ఆలోచనల ద్వారా ఓకేగా తయారు చేసేటటువంటి వారు. యహీ సేవా కర్నీ హేనా, మీరు ఇదే సేవ చేయాలి కదా. అచ్చా హై, బాగుంది. సేవా కా షౌక్ భీ అచ్చా హై, సేవ చేయాలన్న అభిరుచి కూడా చాలా మంచిగా ఉంది. జో భీ జహా సే భీ ఆయే హో లేకిన్ సభీ తీవ్ర పురుషార్థి और ఉడతీ కళా వాలే బ్రాహ్మణ్ హై. అయితే బాబా అంటున్నారు, ఎవరు ఎక్కడి నుండి రానియండి, కానీ అందరూ తీవ్ర పురుషార్థులు, మగరు ఎగిరే కళలో ఉండేటటువంటి వారు. సబ్సే జ్యాదా ఖుషి కౌన్ रहता है, అందరికన్నా ఎక్కువగా ఖుషిగా ఎవరు ఉంటారు. నషే మే కహో మై, నషాతో చెప్పండి నేను ఉంటాను అని చెప్పే. సివాయ ఖుషి కా ఔర్ హే క్యా, ఖుషి కాకుండా ఇంకేమైనా ఉందా. ఖుషి బ్రాహ్మణ్ జీవన్ కా ఖురాక్ హై. సంతోషం బ్రాహ్మణ జీవితానికి భోజనం లాంటిది. ఖురాక్ కే బినా కైసే చలేంగే, భోజనం లేకుండా ఎలా నడిపించగలుగుతారు. చల్ రహే హో తో ఖురాక్ హై, తబి తో చల్ రహే హో నా. మీరు నడుస్తున్నారంటే భోజనం తింటున్నారు, భోజనం తిన్నప్పుడే కదా నడవగలుగుతారు. ఈ సంతోషం అనే భోజనం. స్థాన్ భీ బడ్ రహే హై, స్థానాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. देखो पहले 3 पैर पृथ्वी लेना बड़ी बात लगती थी और अभी क्या लगता है, सहज लगता है ना. 3 అడుగుల భూమి తీసుకోవడం అప్పట్లో చాలా కష్టం అనిపించేది, కానీ ఇప్పుడు ఇది పెద్ద విషయం కానే కాదు. సహజ్ లగ్తా హై నా, సహజంగా అనిపిస్తుంది కదా. తో లండన్ ని కమాల్ కి హై, మరి లండన్ వాళ్ళు అద్భుతం చేసి చూపించారు కదా. అభి 50 एकड़ జమీన్ మిలి హై, 50 ఎకరాల భూమి వాళ్ళకి లభించింది. హిమ్మత్ దిలానే వాలే భీ అచ్చే హై और హిమ్మత్ రఖనే వాలే భీ అచ్చే హై. ధైర్యం కలిగించేవారు మంచివారే, ధైర్యంగా ఉన్న వాళ్ళు కూడా మంచి వాళ్ళే. देखो अब सबकी अंगुली नहीं होती तो कैसे होता. మీ అందరి యొక్క సహయోగం లేకపోతే ఎలా జరుగుతుంది చెప్పండి. మీ సహయోగంతో ఇదంతా అయింది. तो सभी यूके वाले लकी है और अंगुली देने में बहादुर है. అందరు యూకే వాళ్ళు, యూకే అంటే ఏమన్నారు బాబా, ఓకే మీరు చాలా అదృష్టవంతులు, అలాగే మీ సహయోగం అనేటటువంటి వేలునిచ్చేటటువంటి ధైర్యశాలులు అన్నారు బాబా. సెకండ్ పాయింట్ చెప్తున్నారు, అప్ని సర్వ జిమ్మేదారియా బాప్ కో దేకర్ బేఫికర్ బాద్షాహ్ బను. మీ సర్వ బాధ్యతల్ని తండ్రికి ఇచ్చి నిశ్చింత చక్రవర్తిగా అవ్వండి. మీ సర్వ బాధ్యతల్ని తండ్రికి ఇచ్చేసి నిశ్చింత చక్రవర్తులుగా కండి. సదా अपने को बेफिक्र बादशाह अनुभव करते हो या थोड़ा थोड़ा फिक्र है.
क्योंकि जब बाप ने आपकी जिम्मेवारी ले ली तो जिम्मेवारी का फिक्र क्यों? अभी सिर्फ रिस्पॉन्सिबिलिटी है बाप के साथ साथ चलते रहने के, वो भी बाप के साथ साथ है, अकेले नहीं। तो क्यों, क्या फिक्र है? कल क्या होगा ये फिक्र है, जॉब का फिक्र है, दुनिया में क्या होगा ये फिक्र है, क्योंकि जानते हो कि हमारे लिए जो भी होगा अच्छा ही होगा। निश्चय है ना, पक्का निश्चय है या हिलता भी है कभी? जहां निश्चय पक्का है वहां निश्चय के साथ विजय भी నిశ్చింత है। బాబా అంటున్నారు మిమ్మల్ని మీరు నేను నిశ్చింత చక్రవర్తిని అని అనుభవం చేస్తున్నారా, లేదా చిన్న చిన్న చింతలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఎప్పుడైతే తండ్రి మీ యొక్క బాధ్యతను తీసుకున్నారో, బాధ్యత యొక్క చింత ఇంకేముంది చెప్పండి? ఇప్పుడు కేవలం బాధ్యత తండ్రిది. బాబాతో పాటు నడుస్తూ ఉండండి. బాబా తోడు ఉన్నారు కదా, లేదా అకేలా అయిపోతున్నారా? ఒంటరిగా లేరు కదా. ఏం చింత ఉంది? రేపు ఏమవుతుందన్న చింత ఏమైనా ఉందా? జాబ్ యొక్క చింత ఉందా? ప్రపంచంలో ఏమవుతుందని చింత ఉందా? ఎందుకంటే మీకు తెలుసు మన కోసం ఏం జరుగుతుందో అంతా మంచే జరుగుతుంది. నిశ్చయం ఉంది కదా, నాకేం జరుగుతుందో అంతా మంచే జరుగుతుంది. పక్కా నిశ్చయమేనా? ఏమైనా అప్పుడప్పుడు కదులుతుందా? ఎక్కడ నిశ్చయం పక్కాగా ఉంటుందో అక్కడ నిశ్చయంతో పాటు విజయం కూడా ఫిక్స్డ్. ये भी निश्चय है ना कि విజయ్ हुई पड़ी है, విజయం మాకే ఉంది అన్న నిశ్చయం ఉంది కదా. या कभी सोचते हो कि पता नहीं होगा या नहीं, లేదా ఎప్పుడైనా ఆలోచిస్తున్నారు అవుతుందో లేదో? ये भी निश्चय है ना, क्योंकि कल्प कल्प के विजय है और सदा रहेंगे। ये अपना यादगार कल्प पहले वाला अभी फिर से देख रहे हैं। इतना निश्चय है ना कि कल्प कल्प के विजय हैं, इतना निश्चय है कल्प पहले भी बाप आप ही थे या दूसरे थे। तो सदा यही याद रखना कि हम निश्चय बुद्धि विजय रत्न है। ऐसे रत्न हो जिन रत्नों को बाप दादा भी याद करते हैं। అయితే బాబా అంటున్నారు ఎక్కడ నిశ్చయం పక్కాగా ఉంటుందో అక్కడ నిశ్చయంతో పాటు విజయం ఫిక్స్డ్ గా ఉంటుంది. ఇంత నిశ్చయం ఉంది కదా, విజయం మాకే ఉంది, ఇంకెవరి దగ్గర లేదు. లేదా ఎప్పుడైనా ఆలోచిస్తున్నారు ఏమో తెలీదు ఎవరికి ఉందో లేదో అన్నట్టుగా ఎప్పుడు ఆలోచించట్లేదు కదా. కల్ప కల్పం విజయులు మీరు, అలానే సదా విజయులుగానే ఉంటారు. మీ యొక్క స్మృతి చిహ్నం కల్పపూర్వందే ఇప్పుడు మీరు మరలా దాన్ని చూస్తూ ఉన్నారు. ఇంత నిశ్చయం ఉంది కదా, కల్ప కల్పం యొక్క విజయలము మేమే. ఇంత నిశ్చయం ఉందా? కల్ప పూర్వం కూడా మేమే ఉండేవాళ్ళము, అలానే ఉందా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారని ఉందా? సదా ఇదే స్మృతించుకోవాలి, మేము నిశ్చయ బుద్ధి విజయ రత్నాలము. ఇలాంటి రత్నాలే, ఇటువంటి రత్నాల్ని బాప్ దాదా కూడా స్మృతి చేస్తారు. ఏ ఖుషి హేనా, ఇంత ఖుషి ఉంది కదా, బహుత్ మౌజ్ మే रहते हो ना, చాలా ఆనందంలో ఉంటున్నారు కదా. इस अलौकिक दिव्य श्रेष्ठ जन्म के और अपने मधुबन घर में पहुंचने के मुबारक. ఈ అలౌకిక దివ్యమైన శ్రేష్ఠ జన్మ మరియు మీ మధుబన్ అయినటువంటి ఇంటిలో చేరుకున్నందుకు శుభాకాంక్షల్ని బాబా చెప్తున్నారు. థర్డ్ పాయింట్, బాప్ और आप, తండ్రి మీరు ऐसा कंबाइंड रहो, ఇలా సదా కంబైన్డ్ గా ఉండండి. जो कभी कोई अलग ना कर सके, ఎప్పుడు ఎవరు మిమ్మల్ని వేరు చేయకూడదు. सदा अपने को सदा बाप और आप कंबाइंड है ऐसा अनुभव करते हो. అందరూ కూడా నేను బాబా మేమిద్దరం కంబైన్డ్ గా ఉన్నాం, ఇలా అనుభవం చేస్తున్నారా? जो कंबाइंड होता है उससे कभी भी कोई भी अलग नहीं कर सकता. బాబా అంటున్నారు ఎవరైతే కంబైన్డ్ గా ఉంటారో వారిని ఎప్పుడు ఎవరు వేరు చేయలేరు. आप అనేక బార్ కంబైన్డ్ రహే హో, ఈ ఒక్కసారి కాదు మీరు అనేక సార్లు కంబైన్డ్ గా ఉన్నారు. అభి భీ హో,
ఇప్పటికీ కూడా కంబైన్డ్ గానే ఉన్నారు. और आगे भी सदा रहेंगे. అలాగే ముందు కూడా సదా కంబైన్డ్ గానే ఉంటారు. ये पक्का है, ఇది పక్కాగా నిశ్చయం ఉంది కదా. तो इतना पक्का कंबाइंड रहना, అంతే పక్కాగా కంబైన్డ్ గా బాబాతో ఉండాలి. तो सदा स्मृति रखो कि कंबाइंड थे, कंबाइंड है और कंबाइंड रहेंगे. సదా ఇదే స్మృతి ఉంచుకోండి, మేమే కంబైన్డ్ గా ఉండే వాళ్ళము, ఇప్పుడు కంబైన్డ్ గా ఉన్నాము, కంబైన్డ్ గానే ఉంటాము. कोई की ताकत नहीं अनेक बार के कंबाइंड स्वरूप को अलग कर सके. అనేక సార్లు కంబైన్డ్ గా ఉన్న మిమ్మల్ని ఎవరు వేరు చేసేంత శక్తి లేదు. तो प्यार की निशानी क्या होती है, ప్రేమకు గుర్తు ఏమై ఉంటుంది, కంబైన్డ్ रहना. సదా బాబాతో పాటు కంబైన్డ్ గా ఉండమే బాబాపై మీకు ఉన్నటువంటి ప్రేమకు గుర్తు. क्योंकि शरीर से तो मजबूरी में भी कहा कहा अलग रहना पड़ता है. కొన్నిసార్లు శారీరకంగా ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కొన్ని పరిస్థితుల వల్ల ఒక్కొక్కసారి వేరే అవ్వాల్సి వస్తుంది. కానీ బాబాని ఏ పరిస్థితిలో కూడా మీరు వేరు చేయలేరు. ఆయన సదా మన తోడులో ఉంటారు. ఇది ఆత్మిక సంబంధం కదా. పరమాత్మ प्यार भी हो लेकिन मजबूरी से कहा अलग रहना भी पड़ता है. ప్రేమ ఉంటున్నప్పటికీ కూడా కొన్నిసార్లు పరిస్థితుల వల్ల వేరుగా ఉండాల్సి వస్తుంది వాళ్ళు. लेकिन यहाँ तो शरीर की बात ही नहीं. ఎక్కడైతే శరీరంతో కూడుకున్న విషయం అయితే లేనే లేదు. एक सेकंड में कहां से कहां पहुंच सकते हो. మీరు ఒక్క సెకండ్ లో ఎక్కడి నుండి ఎక్కడికి చేరుకోగలరు. ఆత్మ और परमात्मा का साथ है. ఆత్మ మరియు పరమాత్మ ఎప్పుడు పరమాత్మని తోడులో ఉంటుంది. आत्मा तो कहा भी साथ निभाता है और हर एक में कंबाइंड रूप से प्रीति की रीति निभाने वाले हैं. हर एक क्या कहेंगे, मेरा बाबा है, या कहेंगे तेरा बाबा है. हर एक कहेगा मेरा बाबा है, तो मेरा क्यों कहते हैं, अधिकार है तभी तो कहते हो. प्यार भी है और अधिकार भी है. जहां प्यार होता है वहां अधिकार भी होता है. పరమాత్మ అయితే ఎక్కడ కూడా మన తోడుని నిభాయిస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరు కంబైన్డ్ రూపంతో ప్రీతి యొక్క రీతిని నిభాయించేవారే కదా. ప్రతి ఒక్కరు ఏమంటారు, నా బాబా అంటారా, మీ బాబా అంటారా? నా బాబానే అంటారు కదా ప్రతి ఒక్కరు. నా బాబానే ఎందుకు అంటారు, ఎందుకంటే ఎక్కడ అధికారం ఉంటుందో అక్కడ అలా అనగలుగుతారు. ప్రేమ ఉంది బాబా పైన, అధికారం కూడా ఉంది. అయితే బాబా అంటున్నారు ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ అధికారం ఉంటుంది. అధికారం యొక్క నష ఉంది కదా. కితనా బడా అధికారం, ఇలా ఎంత పెద్ద అధికారం మీకు లభించింది. ఇతనా బడా అధికార సతయుగ में भी नहीं मिलेगा. ఇంత పెద్ద అధికారం మీకు సతయుగంలో కూడా లభించదు. किसी जन्म में परमात्मा अधिकार नहीं मिलता. ఏ జన్మలో కూడా పరమాత్మ అధికారం మీకు లభించదు. కేవలం ఈ సంగమ యుగంలోనే మీకు పరమాత్మని యొక్క అధికారం లభిస్తుంది. ప్రాప్తి యహా హై, ప్రాప్తి కూడా ఇక్కడే ఉంది. ప్రాలబ్ధ సతయుగమే హై, ప్రాలబ్ధం సతయుగంలో ఉంది. లేకిన్ ప్రాప్తి కా సమయ అభి హై, కానీ ప్రాప్తిని సంపాదించుకునే సమయం మాత్రం ఇప్పుడే. तो जिस समय प्राप्ति होती है उस समय कितनी खुशी होती है. ఏ సమయం అయితే మీకు ప్రాప్తి కలుగుతుందో ఆ సమయం ఎంత ఖుషి ఉంటుంది. ప్రాప్తి హో గయా ఫిర్ తో కామన్ బాత్ హో జాతి హై. ప్రాప్తి అయిపోయిన తర్వాత అది ఏమైపోతుంది, కామన్ అయిపోతుంది. లేకిన్ జబ్ ప్రాప్తి హో రహా హై, కానీ ఎప్పుడైతే ప్రాప్తి జరుగుతూ ఉందో ఉస్ సమయ కిత్నా ఖుషి హోती है. ప్రాప్తి జరుగుతున్నంతసేపు అది ఎంత ఖుషి ఉంటుంది మనకి. ప్రాప్తి హో గయా ఫిర్ కో తో కామన్ బాత్ హై. उस समय का नशा खुशी अलौकिक होती है. ఎప్పుడైతే ప్రాప్తి జరుగుతుందో ఆ సమయం నష మరియు ఖుషి అలౌకికంగా ఉంటుంది. तो कितनी खुशी और नशा है, చెప్పండి మీకు ఎంత ఖుషి మరియు నష ఉంది. क्योंकि देने वाला भी बेहद का है, तो दादा भी बेहद का है, मिलता भी बेहद का है. तो मालिक किसको हो, हद के या बेहद के. तीनों लोग अपने बना लिया है. मूल वतन सूक्ष्म वतन हमारा घर है, स्थूल वतन में तो हमारा राज्य आने वाले है ही.
तीनों लोकों के अधिकार बन गए, तो क्या कहेंगे? अधिकारी आत्मा है, कोई अप्राप्ति है, तो क्या गीत गाते हैं? पाना था वो पा लिया, पाना था वो पा लिया, अभी कुछ पाने का नहीं रहा। तो ये गीत गाते हो? या कोई अप्राप्ति के है, पैसे चाहिए, मकान चाहिए, नेता की कुर्सी चाहिए? कुछ नहीं चाहिए, क्योंकि कुर्सी होगी तो एक जन्म का भी भरोसा नहीं, और आपको कितनी గ్యారంటీ है? అయితే బాబా అర్థం చేస్తున్నారు, ఇంత ఖుషి ఇంత నష్టం ఉంటుందా? ఎందుకంటే ఇచ్చేవారు అనంతమైన వారు, దాత కూడా అనంతం, లభించేది కూడా అనంతము. మరి మాలిక్ దేనికి? హద్దుగా అనంతానిక? అయితే బాబా అర్థం చేసిన 3 లోకాల్ని మీ వారిగా చేసుకున్నారు, మీదిగా చేసుకున్నారు. మూలవతనం, సూక్ష్మవతనం మన ఇల్లు, మరియు స్థూలవతనంలో మన రాజ్యంలోకి వచ్చేటటువంటి వాళ్ళు. 3 లోకాలకు అధికారిగా అయిపోయారు కదా, మరి ఏమంటారు? మిమ్మల్ని అధికారి ఆత్మలనే అంటారు కదా. ఏదైనా అప్రాప్తి ఉందా? పొందాల్సింది కానీ ఇంకేమైనా ఉందా? ఏ పాట పాడుతూ ఉంటారు? పొందాల్సిందంతా మేము పొందేస్తాము, ఇంకా పొందేదేమీ లేదు, ఈ పాటే పాడుతూ ఉంటారు కదా. లేదా ఏమైనా అప్రాప్తి, ధనం కావాలి, ఇల్లు కావాలి, కుర్చీ, రాజకీయ కుర్చీ కావాలి. కుర్చీ ఉంటే ఏమవుతుంది? ఒక జన్మ కుర్చీకి కూడా భరోసా లేదు, ఎప్పుడు దిగిపోతామో అన్నది. కానీ మీకు బాబా నుండి ఏదైతే కుర్చీ వస్తుందో దానికి 21 జన్మల గ్యారెంటీ ఉంది. గ్యారెంటీ కార్డు మాయతో చోరీ नहीं कर लेती है. ఈ గ్యారెంటీ కార్డు మాయతో దొంగతనం చేయట్లేదు కదా. జైసే యా పాస్పోర్ట్ खो लेते हैं तो कितनी मुश्किल हो जाते हैं. ఇక్కడ ఎలా అయితే పాస్పోర్ట్ పోయింది అనుకోండి, ఎంత కష్టమైపోతూ ఉంటుంది. तो గ్యారెంటీ కార్డు మాయతో नहीं ले लेती है. మీ గ్యారెంటీ కార్డు మాయతో తీసుకోవట్లేదు కదా. చుపా చుప్పి కత్తి है, దాగుడు మూత ఏమైనా ఆడుతుందా? फिर आप क्या करते हो? అలాంటప్పుడు మీరేం చేస్తారు? लेकिन ऐसे शक्तिशाली बनो जो माया की हिम्मत नहीं. మీరు ఎంత శక్తిశాలిగా అవ్వాలంటే మాయ మీ దగ్గరికి రావటానికి కానీ తీసుకోవటానికి దాని ధైర్యమే రాకూడదు నాకు, అంత శక్తిశాలిగా అవ్వండి. 4th పాయింట్, हर कर्म त्रिकालदर्शी बनकर कर. మీ ప్రతి కర్మని త్రికాలదర్శిగా చేయండి. सभी अपने को तख्त नशीन आत्मा या अनुभव करते हो. మిమ్మల్ని మీరు సింహాసనాధికారిగా అనుభవం చేస్తున్నారా? అభి తఖ్త్ మిలా హై యా భవిష్య మే మిల్నా హై? क्या कहेंगे? ఇప్పుడు మీకు సింహాసనం లభించిందా, భవిష్యత్తులో లభిస్తుందా? ఏమంటారు? సభీ తఖ్త్ పర్ బైఠेंगे, అందరూ సింహాసనం పై కూర్చుంటారు. దిల్ తఖ్త్ బహుత్ బడా హై. బాబా యొక్క హృదయ సింహాసనం చాలా పెద్దది. దిల్ తఖ్త్ తో బడా హై, లేకిన్ సతయుగ్ తఖ్త్ పర్ ఏక్ సమయ మే కితనే బైఠेंगे. బాబా యొక్క హృదయ సింహాసనం అయితే పెద్దదే, కానీ సతయుగం యొక్క సింహాసనం పైన ఒకే సమయంలో ఎంతమంది కూర్చుంటారు? तख्त पर भले कोई बैठे, लेकिन तख्त अधिकारी रॉयल ఫ్యామిలీ में तो आएंगे ना. సింహాసనం పైన భలే ఎవరైనా కూర్చోవచ్చు, కానీ సింహాసన అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాయల్ ఫ్యామిలీ నుండే వస్తారు కదా. तख्त पर इकट्ठे तो नहीं बैठ सकेंगे, అందరూ వెళ్ళి సింహాసనం పైన అయితే కూర్చోలేరు. इस समय सभी तख्त नशीन है. ఈ సమయం అందరూ కూడా సింహాసనాధికారులు. इसलिए इस जन्म का महत्व है. అందుకే ఈ జన్మకు చాలా విలువ ఉంది. అందరం కూడా బాబా యొక్క హృదయ సింహాసనాధికారులం కదా. జితనా చాహే జో చాహే దిల్ తఖ్త్ నషీన్ బన్ సక్తా హై. ఎంతమంది కావాలంటే అంతమంది కావచ్చు, ఎలా కావాలంటే అలా కావచ్చు, హృదయ సింహాసనాధికారులుగా కావచ్చు. ఈ సమయం और कोई तख्त है? ఈ సమయం ఇంకేదైనా సింహాసనం ఉందా? కౌన్సా హై? అకాల్ తఖ్త్. ఇంకో సింహాసనం ఏంటి? అకాల సింహాసనం. ఆప్ అవినాశి ఆత్మ కా తఖ్త్ ఏ భృకుటి హై. ఆత్మలైన మన యొక్క అవినాశి ఆత్మ యొక్క సింహాసనం ఏంటి? ఈ భృకుటి మధ్యలో ఉన్నటువంటి స్థానం. తో భృకుటి కే తఖ్త్ నషీన్ భీ హో, దిల్ తఖ్త్ నషీన్ భీ హో. భృకుటి యొక్క అకాల సింహాసనాధికారులు అలాగే హృదయ సింహాసనాధికారులు కూడా డబల్ తఖ్త్ హై నా, డబల్ సింహాసనాధికారులు కదా. నషా హై కి మై ఆత్మ భృకుటి కే అకాల్ తఖ్త్ నషీన్ హూ. మీకు నషా ఉందా? నేను ఆత్మను
భృకుటి అనేటటువంటి అకాల సింహాసనాధికారిని తఖ్త్ నషీన్ ఆత్మ కా స్వాపర్ రాజ్య హై. ఎవరైతే సింహాసనాధికారిగా ఉంటారో ఆ ఆత్మ ఎప్పుడు కూడా స్వయం పైన రాజ్యం చేస్తూ ఉంటుంది. ఇస్లే స్వరాజ్య అధికారులు, అందుకే వాళ్ళని ఏమంటారంటే స్వరాజ్య అధికారులని చెప్తారు. తో తీనో హీ తఖ్త్ కి నాలెడ్జ్ హై. మీకు 3 సింహాసనాల యొక్క జ్ఞానము ఉంది. నాలెడ్జ్ఫుల్ హోనా, మీరు జ్ఞాన స్వరూపులే కదా, పవర్ఫుల్ బి హో, అలాగే శక్తిశాలిగా కూడా అయ్యారు. या सिर्फ नॉलेजफुल हो, केवलम ज्ञान स्वरूप लेना. जितना नॉलेजफुल हो उतना ही पावरफुल हो, या नॉलेजफुल अधिक पावरफुल कब, ఎంత జ్ఞాన స్వరూపులో అంత శక్తిశాలి. లేదా జ్ఞానం అధికంగా ఉంది, శక్తి తక్కువగా ఉందా. నాలెడ్జ్ మే జ్యాదా హోషియార్ హో, జ్ఞానంలో చాలా తెలివైన వారుగా ఉన్నారు. నాలెడ్జ్ఫుల్ और పవర్ఫుల్ दोनों ही साथ साथ, జ్ఞానం శక్తి రెండు తోడు తోడుగా ఉన్నాయి కదా. తో తీనో కి తఖ్త్ కి స్మృతి సదా రహే. మూడింటి యొక్క సింహాసనాల యొక్క స్మృతి సదా మీకు ఉండాలి. జ్ఞాన్ మే 3 కా మహత్వ హై. జ్ఞానంలో కూడా మూడింటికి మహత్వం ఉంది. త్రికాలదర్శి భీ బంతే హో, త్రికాలదర్శిగా అవుతున్నారు. 3 కాల్ కో జాంతే హో, 3 కాలాన్ని తెలుసుకున్నారు. సిర్ఫ్ వర్తమాన్ కో జాంతే హో, లేదా ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తుంది దాని గురించి మీకు తెలుసా. कोई भी कर्म करते हो तो त्रिकालदर्शी बनकर कर्म करते हो या सिर्फ एकदर्शी बनकर कर्म करते हो. ఏదైనా కర్మ చేస్తూ ఉన్నట్లయితే త్రికాలదర్శిగా కర్మ చేస్తున్నారా, లేదా ఏకదర్శిగా అయ్యే కర్మ చేస్తున్నారా, అంటే వర్తమానమే చూసి కర్మ చేస్తున్నారా, 3 కాలాలని చూస్తూ కర్మ చేస్తున్నారా. క్యా క్యా హో, ఏకదర్శి యా త్రికాలదర్శి చెప్పండి. సింగిల్ దర్శిలా త్రికాలదర్శిలా. तो क्या क्या होने वाला है वो जानते हो, ఏమేమి జరిగేది ఉందో మీకు తెలుసు కదా. कहो हम ये जानते हैं कि कल जो होगा वो बहुत अच्छा होगा. భలే మీకు ఇది తెలుసు, రేపు ఏం జరుగుతుందో అంతా మంచి జరుగుతుంది. ఏతో జాంతే హోనా, ఇదైతే మీ అందరికీ తెలుసు కదా. మరి త్రికాలదర్శి హుయి హేనా, మరి దీని ప్రకారం చూస్తే మీరు త్రికాలదర్శిలుగా అయ్యారు కదా. जो हो गया वो भी अच्छा है, जो हो रहा है वो और अच्छा है, और जो होने वाला है वो और बहुत अच्छा. ఏదైతే జరిగిపోయిందో అది మంచిది, ఏదైతే జరుగుతుందో ఇంకా మంచిది, ఏదైతే జరగబోయేది ఉందో అది ఇంకా 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 చాలా మంచిది. ఈ నిశ్చయం హేనా, ఈ నిశ్చయం ఉంది కదా. अच्छे से अच्छा होना है, बुरा नहीं हो सकता. మంచి కన్నా మంచే జరుగుతుంది కానీ చెడు జరగనే జరగదు. క్యూ, అచ్చే సే అచ్చా బాప్ మిలా, ఎందుకంటే అతి మంచి తండ్రి మీకు లభించారు. అచ్చే సే అచ్చే ఆప్ బనే, అంతకన్నా మంచిగా మీరయ్యారు. అచ్చే సే అచ్చే కర్మ కర్ రహే, మంచి కర్మను మంచి మంచి కర్మను మీరు చేస్తూ ఉన్నారు. తో సబ్ అచ్చా హై, తండ్రి మంచివారు, మీరు మంచివారు, కర్మ మంచిది, మరి అన్ని ఏమయ్యాయి, మంచిదైంది. తోడా బురా తోడా అచ్చా, మరి కొంచెం మంచి కొంచెం చెడు ఏమైనా ఉందా. జబ్ మాలూమ్ పడ్ గయా కి మై శ్రేష్ఠ ఆత్మ హూ, తో శ్రేష్ఠ ఆత్మ కా సంకల్ప్ బోల్ కర్ అచ్చా హోగానా. మీకు ఎప్పుడైతే తెలిసిందో నేను శ్రేష్ఠ ఆత్మను, శ్రేష్ఠ ఆత్మ యొక్క సంకల్పం మాట కర్మ మంచిగానే ఉంటుంది కదా. तो ये सदा स्मृति रखो कि कल्याणीकारी बाप मिला तो सदा कल्याण ही कल्याण है. సదా ఇదే స్మృతించుకోండి, కళ్యాణీకారి తండ్రి లభించినట్లయితే సదా కళ్యాణమే కళ్యాణము. बाप को कहते ही है विश्व कल्याणीकारी, और आप मास्टर विश्व कल्याणीकारी हो. తండ్రికి ఏమంటారు, విశ్వ కళ్యాణీకారి. మరి మీరు मास्टर विश्व कल्याणीकारी. तो जो विश्व कल्याण का करने वाले हैं उसका कल्याण हो ही नहीं सकता. इसलिए निश्चय रखो कि हर समय हर कार्य हर संकल्प कल्याणीकारी है. ఎవరైతే విశ్వానికి కళ్యాణీకారి చేసేవారు ఉన్నారో వారికి అకల్యాణం ఎలా జరుగుతుంది చెప్పండి, లేనే లేదు. అందుకే ఎప్పుడు ఇదే నిశ్చయం ఉంచుకోండి, ప్రతి సమయం ప్రతి కార్యం ప్రతి సంకల్పం కళ్యాణీకారి.
సంగం యుగ్ को भी नाम देते हैं కళ్యాణీకారి యుగ్. మరి సంగం యుగానికి ఉన్న పేరే ఏంటి? కళ్యాణీకారి యుగం. తో అకళ్యాణ్ నహీ హో సక్తా. అలాంటప్పుడు అకళ్యాణం జరగనే జరగదు. తో క్యా యాద్ రखेंगे? చెప్పండి, మరి ఏం గుర్తుంచుకుంటారు? जो हो रहा है वो अच्छा और जो होने वाला है वो बहुत बहुत अच्छा. ఏదైతే జరుగుతుందో అది మంచిది, ఏదైతే జరగబోయేది ఉందో ఇంకా ఇంకా చాలా చాలా మంచిది. తో ఈ స్మృతి సదా ఆగే బడాతి रहेगी. అయితే ఈ స్మృతి సదా మనల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. అచ్చా, సభీ కోనే కోనే మే బాప్ కా జెండా లహరా రహే హో. అందరూ కూడా సందు సందుల్లో బాబా యొక్క జెండాని ఎగరవేస్తూ ఉన్నారు. సభీ బహుత్ హిమ్మత్ और तीव्र पुरुषार्थ से आगे बढ़ रहे हो और सदा बढ़ते रहेंगे. అందరూ కూడా చాలా ధైర్యంతో తీవ్ర పురుషార్థంతో ముందుకు వెళ్తూ ఉన్నారు, సదా వెళ్తూనే ఉంటారు. ఫ్యూచర్ దిఖాయి దేతా హై నా, మీ భవిష్యత్తు మీకు కనిపిస్తూ ఉంది కదా. కోయి భీ పూచే ఆప్కా భవిష్య క్యా హై. ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి మీ భవిష్యత్తు ఏంటంటే ఏం చెప్తారు? తో బోలో హమ్కో పతా హై బహుత్ అచ్చా హై. చెప్పండి వాళ్ళకి, మా భవిష్యత్తు చాలా బాగుంటుంది, అది మాకు తెలుసు అని. అచ్చా, అందరం కలిపి బాబాకి నమస్తే చెప్తాము. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार मॉर्निंग और नमस्ते. वरदानमु, अपने मस्तक पर श्रेष्ठ भाग्य के लकीर देखते हुए सर्व चिंताओं से मुक्त बेफिक्र बादशाह भव. మీ యొక్క మస్తకంపై, अपने मस्तक पर శ్రేష్ఠ భాగ్యకి లకీర్, శ్రేష్ఠ భాగ్యం అనేటటువంటి రేఖను చూస్తూ, మీ యొక్క మస్తకంపై శ్రేష్ఠ భాగ్యం యొక్క రేఖను చూస్తూ సర్వ చింతల నుండి ముక్తులుగా, సర్వ చింతల నుండి ముక్తులుగా నిశ్చింత చక్రవర్తులుగా కండే, నిశ్చింత చక్రవర్తులుగా కండే. बेफिक्र रहने की बादशाही सब बादशाहियों से श्रेष्ठ है. బాబా అంటున్నారు, నిశ్చింత చక్రవర్తులుగా ఎవరైతే ఉంటారో వారు చక్రవర్తులు అందరికన్నా కూడా చాలా శ్రేష్టమైనటువంటి చక్రవర్తి. నిశ్చింత చక్రవర్తి చక్రవర్తులు అందరికన్నా కూడా శ్రేష్టమైనటువంటి వారు. అగర్ కోయి తాజ్ పహన్కర్ तख्त पर बैठ जाए और फिक्र करता रहे तो ये तख्त हुआ या चिंता. ఒకవేళ ఎవరైనా కిరీటం ధరించి సింహాసనంపై కూర్చొని చింత చేస్తూ ఉన్నట్లయితే అది సింహాసనం అయిందా, చింత అయిందా? ఒకవేళ ఎవరైనా కిరీటం ధరించి సింహాసనంపై కూర్చొని ఇంకా చింత చేస్తూ ఉన్నట్లయితే అది సింహాసనం అయిందా లేదా చింత అయిందా? भाग्य विदाता भगवान ने आपके मस्तक पर श्रेष्ठ भाग्य की लकीर खींच दी, बेफिक्र बादशाह हो गए. భాగ్య విధాత అయినటువంటి భగవంతుడు, భాగ్య విధాత అయినటువంటి భగవంతుడు మీ మస్తకంపై శ్రేష్ఠ భాగ్యం అనేటటువంటి రేఖను గీశారు. భాగ్య విధాత అయినటువంటి భగవంతుడు మీ యొక్క మస్తకంపై శ్రేష్ఠ భాగ్యం అనేటటువంటి గీతను గీశారు. అంటే మీరు నిశ్చింత చక్రవర్తులు అయిపోయారు. అయితే మీరు నిశ్చింత చక్రవర్తులు అయ్యారు. तो सदा अपने मस्तक पर श्रेष्ठ भाग्य की लकीर देखते रहो. वाह मेरा श्रेष्ठ ईश्वरीय भाग्य, इसी फिक्र में रहो तो सब फिक्राते मन चिंताएं समाप्त हो जाएंगे.
సదా మీ యొక్క మస్తకంపై శ్రేష్ఠ భాగ్యం యొక్క గీతను చూస్తూ ఉండండి. సదా మీ యొక్క మస్తకంపై గీసినటువంటి శ్రేష్ఠ భాగ్యం యొక్క రేఖను చూస్తూ ఉండండి. చూస్తూ ఓహో, నా యొక్క ఈ శ్రేష్టమైన ఈశ్వరీయ భాగ్యం నాది, నాది శ్రేష్టమైన ఈశ్వరీయ భాగ్యం నాది. ఇదే నశలో ఉంటున్నట్లయితే, ఇదే నశలో ఉంటున్నట్లయితే అన్ని చింతలు సమాప్తమైపోతాయి. అన్ని చింతలు సమాప్తమైపోతాయి. स्लोगन, एकाग्रता की शक्ति द्वारा रूहों का आह्वान कर रूहानी सेवा करना ही सच्ची सेवा है. ఈరోజు స్లోగన్ చెప్తున్నారు బాబా. ఏకాగ్రత యొక్క శక్తి ద్వారా ఆత్మల్ని ఆహ్వానం చేసి, ఏకాగ్రత యొక్క శక్తి ద్వారా ఆత్మల్ని ఆహ్వానం చేసి ఆత్మిక సేవ చేయటమే సత్యమైన సేవ. ఆత్మిక సేవను చేయటమే సత్యమైనటువంటి సేవ. ఈరోజు స్వమానము 8వ తారీఖు స్వమానము. నేను స్వమాన్ మై శుభ భావన శుభ కామన సంపన్న ఆత్మ హూ. స్వమానం ఏంటంటే నేను శుభ భావన శుభ కామన సంపన్న ఆత్మను. నేను శుభ భావన శుభ కామనను కలిగినటువంటి సంపన్న ఆత్మను. చింతన మన లోపల నడిపించాల్సింది ఏంటంటే సదా శుభ భావన శుభ కామన కైసే రఖే. సదా శుభ భావనను శుభ కామనను ఎలా ఉంచాలి? రోజంతా నడిపించాల్సిన పాయింట్ ఏంటంటే ఏం జరగనియండి, ఏ పరిస్థితి కానియండి, నేను మాత్రం సదా శుభ భావన శుభ కామనను ఎలా ఉంచాలి? యోగ అభ్యాసం చేసేటటువంటి పాయింట్, योग अभ्यासम చేసే పాయింట్, मैं शुभचिंतक मास्टर क्षमा का सागर अपने शुभ संकल्पों की किरणों द्वारा विश्व के चारों तरफ शुभ भावना शुभ कामना की किरणें फैला रही हूं. నేను శుభచింతక మాస్టర్ క్షమా సాగరుణ్ణి. నేను శుభ చింతన చేసేటటువంటి మాస్టర్ క్షమా సాగరుడును. మీ శుభ సంకల్పాల యొక్క కిరణాల ద్వారా, మీ శుభ సంకల్పాల యొక్క కిరణాల ద్వారా విశ్వం యొక్క నాలుగు వైపులా, విశ్వం యొక్క నాలుగు వైపులా శుభ భావన శుభ కామనతో కూడుకున్న కిరణాలు వ్యాపిస్తూ ఉన్నాను. శుభ భావన మరియు శుభ కామనతో కూడుకున్న కిరణాలని వ్యాపిస్తూ ఉన్నాను. అనేక ఆత్మయే సుఖ శాంతి సంపన్న బన్ రహీ హై. అనేక ఆత్మలు సుఖ శాంతి సంపన్నులుగా అవుతూ ఉన్నారు. అనేక ఆత్మలు సుఖ శాంతి సంపన్నులుగా అవుతూ ఉన్నారు. అది ఈరోజు స్వమానం అన్నమాట. అయితే నిన్న మొన్న కూడా చెప్పలేదు పాయింట్స్ స్వమానము, నేను మామూలుగా రిపీట్ చేస్తున్నాను. నిన్నటి స్వమానం అయితే నేను చైతన్యమూర్తిని,
నిన్నటి స్వమానము, మొన్నటి స్వమానము నేను మహాన్ ఆత్మను. ఇక్కడ నుండే చెప్పలేదు నేను, అందుకే చెప్తున్నాను, రిపీట్ చేస్తున్నాను. 6th తారీఖుదైతే నేను మహాన్ ఆత్మను, 7th తారీఖుది అంటే నిన్నటిది నేను చైతన్య ఆత్మను, ఈ రోజుది నేను శుభభావన శుభకామన సంపన్న ఆత్మను. అచ్చా, ఓం శాంతి. బాబా ఈ రోజు చెప్పారు కదా, నిత్య బుద్ధిలుగా కండి, అమరులుగా కండి అని చెప్పి బాబా అన్ని పాయింట్స్ చెప్పారు. అలాగైతే బాబా తన స్నేహంలోని పిల్లల యొక్క స్నేహ కారణంగానే మనం పిలవగానే చిత్తం ప్రభు అన్నట్టుగా జీ హాజీర్ అన్నారు. అలాగే మీరు కూడా నిమిత్తంగా ఉన్న వాళ్ళు బాప్ దాదా చెప్పిన శ్రీమతానికి జీ హజీర్ హాజీర్, జీ హజూర్ హాజీర్ అనుకుంటూ ప్రతి పని చేసుకుంటూ వెళ్ళండి. వ్యర్థమైన మన్మతాన్ని గాని పరమతం గాని కల్పించొద్దు, శ్రీమతంపై ఎగురుతూ ఉండండి అని బాబా చెప్పారు. ఈరోజు బాబా చెప్తున్నారు, మధుబన్ అంటే మధువు, తేనె అంటే మధురత. మీరు అలానే సేవ చేయండి, మధురంగా ఉండండి, సదా అలసట లేని వారుగా ఉండండి, మధురంగా ఉండండి అని వరదానాన్ని పెంచుకుంటూ ఉండండి, ఎగురుతూ ఉండండి అని చెప్పారు. అలాగే బాబా చెప్తున్నారు, నిర్లక్ష్యం సోమరతనం ఏం చేస్తుందంటే మనల్ని బలహీనంగా చేస్తుంది. కాబట్టి పొరపాటును కూడా రానివ్వకండి, సదా అలర్ట్ గా ఉండండి. ఒక వ్యాపారి ఎలా అయితే తన వ్యాపారం చేస్తున్నప్పుడు ప్రాప్తి కలుగుతూ ఉంటే ఎంత అలర్ట్ గా ఉంటారో, మనం ఇప్పుడు ప్రాప్తి సంపాదించుకునేటటువంటి సమయం కాబట్టి పొరపాటు కూడా నిర్లక్ష్యం బద్ధకం రానివ్వకండి. తాజా ఫలాలను తింటున్నారంటే శక్తిశాలిగా ఉంటారు, కానీ బలహీనంగా ఎలా అవుతారు చెప్పండి? బలహీనంగా అవుతున్నారంటే తినట్లేదనే అర్థము. లండన్ వాళ్ళకి చెప్పారు, ఓకే అదే చెప్పారు. అలాగే రెండో పాయింట్ ఏం చెప్పారు, మీ యొక్క బాధ్యతలన్నింటినీ తండ్రికి ఇచ్చి నిశ్చింత చక్రవర్తిగా అవ్వండి. చింత మీకు దేనికి? జాబుదా, ధనం సంపాదించాలనా, లేకపోతే ఇల్లు కావాలనా, ఏ చింత చెప్పండి? ఇంత మంచి జీవితం ఉంది, మీ యొక్క నిశ్చయం, మీకు విజయం ఫిక్స్డ్, కాబట్టి చింతలు ఏమి పెట్టుకోవద్దు, బాధ్యతలన్నీ నాకు ఇచ్చేయండి అంటున్నారు. అలాగే మూడో పాయింట్ కంబైన్డ్ రూపం కోసం చెప్పారు. కంబైన్డ్ గా ఉండే వాళ్ళని ఎవరు విడదీయలేరు. శారీరకంగా ఉండే వాళ్ళు ఎంత కంబైన్డ్ గా ఉన్నా కొన్ని పరిస్థితుల్లో విడిపోతారు. మనది ఆత్మిక సంబంధం కాబట్టి మూడో పర్సన్ మాయ మిమ్మల్ని విడదీయలేదు అంటున్నారు. మీకు గ్యారంటీ కార్డు ఉంది కదా 21 జన్మలు, అక్కడ పాస్పోర్ట్ పోతే ఎంత కష్టమో అనిపిస్తుంది. ఇక్కడ మాయ మీ కార్డుని దొంగతనం చేయలేదు కదా, కాబట్టి ధైర్యంగా ఉండండి అంటున్నారు. కాలదర్శిగా అవ్వమంటున్నారు, జ్ఞానంతో పాటు శక్తి కూడా ఉండాలని అంటున్నారు. సింహాసనంపై కూర్చోమంటున్నారు, సింహాసనంపై నుండి దిగద్దు అంటున్నారు. 3 కాలాల్లోని మీరే అధికారులు కదా, పవర్ఫుల్ కదా అని చెప్తున్నారు. మీకు అంతా మంచి జరుగుతుంది, మీకు తెలుసు కదా, జరిగేది, జరుగుతుంది, జరగబోయేది 3 కూడా మంచే కాబట్టి చెడు జరగదు కాబట్టి మీరు ఏ సంకల్పం కూడా నెగిటివ్ గా చేయాల్సిన పని లేదు. ఎవరైనా అడుగుతారు మీ భవిష్యత్తు ఎలా ఉందంటే ఏం చెప్తారు? మా భవిష్యత్తు చాలా బాగుంది, మాకు తెలుసు అని చెప్పండి అంటున్నారు. అలాగే ప్రతి కార్యం సంకల్పం ఏం చేస్తా గుర్తించుకోండి, నేను కళ్యాణికారిని. కళ్యాణికారి సమయం, కళ్యాణికారి కార్యం, కళ్యాణికారి సంకల్పం సదా ఈ స్మృతిలో ఉంచుకుంటూ మీకు అకల్యాణం జరగదు. మీరు ఏం చేసినా అందులో కళ్యాణమే ఉంటుందని గుర్తుంచుకుంటూ ముందుకెళ్తూ ఉండండి అంటున్నారు. అన్ని చోట్ల కూడా బాబా జెండా, అంటే ఇది శివరాత్రిది కదా, మార్చి నెలలోని ఎగరేస్తూ ఉండండి అంటున్నారు. అలాగే మీ మస్తకంపై ఉన్నటువంటి మీ భాగ్యం యొక్క రేఖను గుర్తు చేసుకుంటూ ఉండండి, చూస్తూ ఉండండి. ఇదే ఆలోచించండి, భగవంతుడే మా పైన భాగ్యపు యొక్క రేఖను గీసినప్పుడు నేను ఎంత నిశ్చింత చక్రవర్తిని అయిపోయాను. ఎవరైనా చూడండి, సింహాసనం పైన కూర్చున్నప్పుడు కిరీటం పెట్టుకొని అన్ని పెట్టుకొని చింత పెడతారు, ఏం బాగుంటుంది చెప్పండి? అది సింహాసనం అవుతుందా, చింత అవుతుందా అన్నారు. మీకు ఇదే నష్టం ఉండాలి, భగవంతుడు నా మస్తకంపై భాగ్యరేఖను గీశారు. భగవంతుడు గీసిన తర్వాత ఇంకేం చింతలు ఉంటాయి? అన్ని చింతలు సమాప్తం. అలాగే ఏకాగ్రతగా ఆత్మలకు సేవ చేస్తూ ఉండండి, ఆహ్వానం చేసి. అలా చేసినప్పుడు ఆత్మిక సేవ అవుతుంది, అది అసలైనటువంటి సత్యమైనటువంటి సేవ అంటున్నారు. ఓం శాంతి. మళ్ళీ రేపు కలుద్దాము.
ओम शांति। निश्चय बुद्धि ही बनते हैं विजयी, अमर भाग्य सदा वरदानी वही। प्यार के बंधन में बांध ले प्रभु को भी, सदा जो सहयोगी सर्व के स्नेही। पर मत से रहे जो परे, श्रीमत को जो हाजी करे, पांडवों के किले का आधार, बाबा पे जो बलिहार। निश्चय बुद्धि ही बनते हैं विजयी, अमर भाग्य सदा वरदानी वही। संगम युग में सदा प्रत्यक्ष फल पाते, एक का पदम गुणा अनुभव करते। सेवा द्वार सदा मेवा खाते, जिम्मेवारी बाबा को देकर रहता है जो बेफिक्र। परमात्मा प्यार का जिसे मिलता अधिकार। निश्चय बुद्धि ही बनते हैं विजयी, अमर भाग्य सदा वरदानी वही। त्रिकालदर्शी बन करे हर कर्म सदा, दिल तख्त पर जो पाए आराम सदा। अकाल तख्त नशीन स्वमान हो सदा, जो होगा अच्छा होगा ऐसा निश्चय दिल में जागा। संगम युग का हर पल है सोने पे सुहागा। निश्चय बुद्धि ही बनते हैं विजयी, अमर भाग्य सदा वरदानी वही। प्यार के बंधन में बांध ले प्रभु को भी, सदा जो सहयोगी सर्व के स्नेही। पर मत से रहे जो परे, श्रीमत को जो हाजी करे, पांडवों के